హాయ్ అండి, బాగున్నారా? ప్లీజ్ అండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియో లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్. వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా. ఈరోజు వీడియో ఏంటంటే పచ్చడి పెడుతున్నాను, మామిడికాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి అనమాట. కొత్త మామిడికాయ పచ్చడి. నేను ఇది మూడోసారి పెట్టడం. ఫస్ట్ సారి పెట్టినప్పుడేమో అప్పుడప్పుడే కాయలు వస్తున్నాయి అనమాట. తినాలనిపించిందని ఒక 3 4 పెట్టాను అనమాట. అది ఒక వారంలో అయిపించాము. మళ్ళీ తర్వాత ఒక 8 కాయలు పెట్టాను. సరిపోద్దులే, ఈ సంవత్సరానికి సరిపోద్దులే అని పెట్టేశాను అనమాట. అది అయిపోయింది. ఎందుకంటే మాకు చుట్టాలు వచ్చారు, మా ఆడపడుచు వాళ్ళు వచ్చారనమాట. ఇంకా అందరూ తలా కొంచెం వేసుకుంటే ఎంత 8 కాయలు ఎంత అయిందంటే వెంటనే అయిపోయింది. అది కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా ఇంకా అయిపోయిందిలే, ఇంకా కాయలు ఇంకా ఏం చేస్తాం, ఇంకా సర్లే నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం అనుకున్నాను అనమాట. లక్కీగా కాయలు మళ్ళీ దొరికాయి అనమాట. మా ఇంటి ఓనరే మాకు కాయలు ఇచ్చిందనమాట. వాళ్ళకి చెట్టు ఉంది, కోసుకొచ్చారు. పచ్చి కూడా తెచ్చారనమాట వాళ్ళు. ఎందుకంటే వర్షాలు పడితే పురుగులు పడతాయి చెట్టుకుంటే కాయలకి. అందుకని మొత్తం కోసుకొచ్చి ఇంట్లోనే మగ్గ పెడుతున్నారు అనమాట. ఇంట్లోనే మగ్గు ఎందుకంటే మనకి బాగా ముదిరిన తర్వాత ఇంట్లో మగ్గినా కూడా తీయగానే ఉంటాయి కదా కాయలు ఎప్పుడైనా. అందుకని మొత్తం చెట్టుకున్న మొత్తం కాయలు మొత్తం కోసుకొచ్చారనమాట. ఇంక దాంట్లో పచ్చి కాయలు అయితే ఉంటే నేను తీసుకున్నాను అనమాట. ఒక 10 కాయలు తీసుకున్నాను. నేను మొన్న తీసుకున్నాను కాయలు. మాకు కత్తిపేట దొరకలేదనమాట. ఈ కట్ చేసే కత్తిపేట దొరకలేదు మాకు. అంటే వేరే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉండి మాకు ఇవాళే దొరికింది. ఇవాళ వచ్చిందనమాట మా ఇంటికి ఇది. అంటే ఇంక అందరి ఇళ్ళలో ఉండదు కదా ఇది. ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకోవాలి కదా, వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తుంటారు కదా, అట్లా అనమాట. వేరే వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట ఇది. ఇప్పుడు ఈరోజు తీసుకొచ్చుకున్నాం. ఈ లోపల కాయలు అయితే పండిపోయాయి. 5 అయితే కొంచెం మెత్తబడిపోయాయి. ఇంక మెత్తబడిపోతే పచ్చడి పెట్టాలి కాదు కాబట్టి ఇంకా 5 కాయలతోటి పెట్టేశాను. ఇంట్లో 2 కాయలు ఉన్నాయిలేండి, కొంచెం అవి పచ్చిగానే ఉన్నాయని అవి 7 కాయలు పెట్టాను అనమాట. ఇప్పుడు ఫైనల్గా అయితే మా వారైతే ఈసారి అయితే ఇంకా కాయలు నరికే తీసుకొచ్చినాం అనమాట, కత్తెర అనేది. పోయినసారి అయితే నైఫ్ తోటే పెట్టాము. చాలా కొంచెం కష్టమైంది, ఎందుకంటే అప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు ఎవరు పచ్చళ్ళు పెట్టడం. ఇంకా కత్తెర ఎవరింట్లో ఉందిలే, ఎవరిని అడుగుతులే అనేసి ఇంకా నైఫ్ తోటే కష్టమైన చేసాం అనమాట. ఫస్ట్ సారి పెట్టినప్పుడేమో ముదరలేదు కాయలు, వరకు నైఫ్ తోటే కట్ అయిపోయినాయి. ఇదే ఇప్పుడైతే బాగా ముదిరిపోతాయి కదా, టెంక్ అనేది బాగా ముదిరిద్ది కాబట్టి కత్తెరగా అయితే కంపల్సరీ కావాలి. దానికైనా కొంచెం కష్టమైంది, గట్టిగా ఉంటాయి కదా కాయలు. ఇంకా ఇదైతే మా వారైతే కట్ చేస్తున్నారు ఈరోజైతే. ఇంకా పచ్చడి, మామిడికాయ పచ్చడి అంటే మనకి ఇంకా ఎందుకు ఈసారి 3 సార్లు పెట్టాల్సి వచ్చింది. ఎప్పుడు 3 సార్లు పెట్టలేదు, అంటే కొంచెం కొంచెం పెట్టాను అనమాట. పోయినసారి ఎందుకంటే ఎక్కువ పెట్టాను, ఒకేసారి 20 కాయలు పెట్టాను. పచ్చడి మిగిలింది అనమాట, వేస్ట్ అయిపోయింది. వేస్ట్ చేయడం ఎందుకు భలే బాధేసింది అనమాట. ఎందుకంటే నేను ఇంకా పోయినసారి అయితే 3 మ్యాంగో కారం మిర్చి పౌడర్ వేసాను అనమాట. కారపొడి 3 మ్యాంగో చాలా రేట్ ఎక్కువ. ఇప్పుడైతే ఇది 500 600 ఉంది హాఫ్ కేజీ 400 ఉందన్నారు. నేనైతే ఈసారి పోయలేదండి, నేను ఇంట్లో కారమే పోసాను ఈసారి అయితే. ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చే అవసరమా? మా సైడ్ అయితే ఇక్కడే పోస్తారు, కానీ మా సైడ్ అయితే ఇంట్లో కారమే పోసుకుంటారు అనమాట. బాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం ఘాటుగా ఉంటుంది. 3 మ్యాంగో ఏంటంటే మంచి కలర్గా ఉంటుంది, కారం ఉండదు అనమాట, ఘాటు ఉండదు. మనం ఎంత ఎక్కువ కలుపుకున్నా కూడా కారం అయితే ఉండదు అని సర్లేని నేను ఎప్పుడు అట్లాగే చేస్తాను. 3 మ్యాంగోని పోస్తా. ఈసారి చాలా రేట్ ఎక్కువ ఉంది, అంత అవసరం కొంచెమే కదా అదిగా, కానీ నేను మా ఇంట్లో కారమే పోసాను అనమాట. ఈరోజైతే మా నందిని అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. స్కూల్ స్టార్ట్ అయినాయి, మా కోమలికి మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదండి. మరి కాలేజీ వాళ్ళకి ఎందుకు ఇన్ని రోజులు ఇస్తున్నారో ఏమో సెలవులు తెలియటం లేదు. అది ఈరోజైతే ఉదయాన్నే ఇంకా పని అంతా చేసేసుకొని ఇంకా ఇదైతే స్టార్ట్ చేసాను అనమాట. నేను ఆల్రెడీ ఎల్లిపాయ కారం, ఆవాలు, మెంతుల పొడి అన్నీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. నేను ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అందుకని ఎక్కువ చూపించలేదు అనమాట. అవి పట్టడం అనేది, మిక్సీ పట్టడం, ఏంచడం ఏం చూపించలేదు. ఎల్లుల్లిపాయలు అన్నీ తీసి పెట్టేసుకున్నాను. అసలు నిన్న పెట్టాల్సింది లెక్కమ్మటి అయితే పచ్చడి. నేను చెప్పాను కదా, ఈ కత్తెర దొరకలేదనమాట మనకి కట్ చేసేది. ఈ కత్తెర దొరక్క మనకి వేరే వాళ్ళ ఇంట్లో ఉండి ఈరోజు వచ్చిందనమాట. ఈరోజు తీసుకొచ్చామన్నమాట. చూసారుగా ఎన్ని పండిపోయినాయి కాయలు, 5 కాయలు అయితే పండిపోయినాయి. ఇలాగుంటే మనం పచ్చడికి పనికిరాదనమాట. చూడండి వాటర్ వస్తున్నాయి కదా, ఇట్లా వాటర్ చేయకూడదు అనమాట. పచ్చడి కూడా పాడైపోద్ది, స్మెల్ వస్తుంది కూడా, అసలు పాడైపోద్ది, బూజు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇంకా తీసి పక్కన పెట్టేసాము. ఈ 5 కాయలు అయితే ఇంకా మన తినడానికి అయితే ఉంటాయి కానీ కొంచెం మగ్గిన అంటే తినడానికి బాగుంటాయి, తీయగా ఉన్నాయి మగ్గితే. కాకపోతే మామూలుగా పచ్చి అయితే పుల్లగా ఉన్నాయండి, మామూలు పుల్లగా లేదు అసలు. బాగానే ఉన్నాయి కాయలు, ఇవైతే పెట్టుకోవడానికి బాగానే ఉంటాయని పెట్టేసి అనమాట. ఎందుకంటే మా పిల్లలు అడుగుతున్నారు బాగా పచ్చడి. మా నందిని అయితే పచ్చడి అయిపోతుందని సరే కూడా ఫీల్ అయింది, అప్పుడు అయిపోతుంది పచ్చడి, భలే బాగుంది అని అన్నదనమాట. ఇంకా పిల్లలు అడిగినాక మనం పెట్టకుండా ఉండలేం కదా, సరేలేని ఇంకా ఒక 10 కాయలు పెడదాం అనుకుంటే 7 కాయలు అయినాయి అనమాట ఫైనల్గా అయితే. నేనైతే ముందే పట్టానని చెప్పాను కదా, ఉప్పు కారం ఇవన్నీ. ఉప్పు కూడా మనం కంపల్సరీ మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు కల్లుప్పు పడతారు, నేను సాల్ట్ కూడా మిక్సీ పడతాను. నేను సాల్టే పడతాను,
కల్లుప్పు ఏం కాదు, అది కూడా మిక్సీ పడతాం. మళ్ళీ ఏమైందండి ఒకసారి పడితే మనకి ఇంక డౌట్ లేకుండా ఉంటుంది అనమాట. నేను ఉప్పు ఎంత పోసాను, కారం కూడా అంతే పోస్తున్నాను. ఇదే మేము వాడే కారం అనమాట. మా వారు ఆఫీస్లో వాళ్ళ కొలుక్కుంటారు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకొస్తారు కారం. వాళ్ళు మా సైడ్ ఆంధ్ర సైడ్ మిరగాయలు కొని పట్టించి అమ్ముతుంటారు అనమాట. బాగానే ఉంటుంది కారం. ఇంకా అదే పోసాను నేను 3 టైమ్స్ పెట్టాను. 3 టైమ్స్ ఇది కారం పోసా, బాగానే ఉంది. కాకపోతే మా ఘాటు కూడా పెద్దగా లేదులేండి. కాకపోతే కలరే కొంచెం 3 మ్యాంగో అయితే కలర్ ఏంటంటే అన్నంలో కలుపుకుంటే రెడ్గా కనిపిస్తుంది అనమాట. ఇది అట్లా కాదు, కొంచెం మామూలుగా కనిపిస్తుంది. పర్లేదండి, మనం ఇంట్లోకేగా, మనం ఏమన్నా బిజినెస్ ఏం చేయట్లేదు కదా, పచ్చళ్ళ బిజినెస్ అనేసి ఇంకా ఇదే వాడుతున్నాను అనమాట. ఈసారి అయితే అంతంత కారం కూడా పోసి మిగిలిందంటే పచ్చడి, పల్లీల నూనె కూడా రేట్ ఎక్కువ ఉంటుంది, కారం రేట్ ఎక్కువ, ఇన్ని రేట్ ఖర్చు చేసుకొని పెట్టేసుకొని మళ్ళీ మిగిలిపోయిందంటే పడేస్తుంటే భలే బాధేస్తుంది అనమాట. అందుకని ఈసారి అసలు తక్కువే పెడదాం అనుకున్నాను అనమాట. అసలు ఇప్పుడేది పెట్టదలుచుకున్నాను. నాకైతే ఇష్టం లేదు కూడా ఇప్పుడు పెట్టడం పచ్చడి. ఇంకా పిల్లలు మా వారు కూడా బతకనివ్వట్లేదు, పెట్టు అంటున్నారు అనమాట. సర్లే, ఇంకా వాళ్ళకి అంత ఇష్టంగా ఉన్నప్పుడు మనం ఒక్కదాని కోసం వాళ్ళ ఇష్టం ఎందుకు కదా అని. అదిగా కాయలు ఉన్నాయి కదా మనకి, కాయలు లేకపోతే ఇంకా వంక చెప్పేసి పెట్టకుండా ఉండేదాన్ని. కాయలు కూడా మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి పెడదాంలే అనేసి పెడుతున్నాను అనమాట. ఇంక ఉప్పు, కారం, ఆవాల మెంతి పిండి ఇవన్నీ మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఉండలు లేకుండా. ఉప్పు అనేది ఉండలు ఉండకూడదండి అసలు, ఎందుకంటే అది కరగదు. మనం ఆయిల్ వేసిన తర్వాత అది అంతే గట్టిగా అయిపోద్ది, కరగదు అనమాట ఒక్కోసారి ఉప్పు. ఎందుకంటే నాకు ఒకసారి తెలుసు, ఒకసారి అలాగైంది. స్టార్టింగ్లో నేను పచ్చడి కొత్తలో పెట్టేటప్పుడు నేను ఉప్పు మిక్సీ పట్టలేదనమాట. అప్పుడు గ్లాస్ ఇట్లా వచ్చేసరికిలా ఉప్పు ఉండన్నట్టుంది, నేను చూసుకోలేదు. గ్లాస్ అంతే పడిపోయినట్టుంది. అంతే పోసి మామూలు పైన మిక్స్ చేసి ఇంకా పెట్టేసి అనమాట. తర్వాత ఎందుకు పచ్చడి ఏంటంటే ఇంత గోలి అంత ఉప్పు ఉండ మా నోట్లోకి వచ్చిందండి. అసలు ఎట్లా ఉందంటే నేను ఇంక అప్పటి నుంచి మిక్సీ పడతాను అనమాట. సాల్ట్ కూడా మిక్సీ పట్టకుండా నేను అసలు మిక్సీ పడతాను, ఉండలు లేకుండా కూడా మిక్స్ చేసుకుంటాను అనమాట. బాగా శుభ్రంగా నీట్గా చేసుకొని ముక్కలు వేస్తాను. ముక్కలు వేసిన తర్వాత మనకి అంతగా మిక్స్ అవ్వదు, అది అనేది ఉండలు అనేది పోవు అనమాట. అందుకని ముందే చేసుకోవాలి, చేతితో చేసుకుంటే బెటరు. నేను ఆయిల్ కూడా ముందే కాగబెట్టించేసాను, ఎందుకంటే మనకు చల్లారిపోవాలి కదా. నేను ఉదయం లేవంగానే అదే చేశాను అనమాట పని. ఆయిల్ కాగబెట్టేసి ఆవాల పిండి, మెంతిపిండి ఇవన్నీ చేసుకున్నాక మా వారు లేచి ఇంకా స్నానం చేసి ఇంకా పూజ చేసిన తర్వాత టిఫిన్ తిని ఈ పని స్టార్ట్ చేసుకున్నాం అనమాట. తొందరగా ఇంకా ఇవన్నీ చేసుకుంటే ఏముందంటే తొందరగా అయిపోద్ది కదా, మా ఇంకేం పని ఉంటుంది చెప్పండి. నేను నిన్ననే ఎల్లిపాయలు కూడా ఒలిసి పెట్టించుకున్నాను అనమాట. అందుకని ఎల్లిపాయల పని కూడా లేదు ఈరోజు. ఈసారి కొంచెం తక్కువ వేస్తున్నానండి ఎల్లిపాయలు. పోయినసారి అయితే చాలా వేసాను, ఈసారి కొంచెం తక్కువ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎల్లిపాయలు చాలా మిగులుతున్నాయి, పక్కన పెట్టేస్తున్నారు, తింటలేదు. స్టార్టింగ్లో బాగుంటాయి కానీ తర్వాత ఎల్లిపాయలకు ఉప్పు కారం బట్టి ఉప్పుగా ఉంటాయి అనమాట. అందుకని ఇంకా తింటలేదు. అందుకని ఎందుకు వేస్ట్ అని కొన్ని వేసాను. ఎందుకంటే ఎల్లిపాయ కారం కూడా కొట్టే ఎల్లిపాయ కారం కూడా వేసాను కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది. మనకి తాలింపులో కూడా ఎల్లిపాయ కారం వెల్లుల్లి వేసాను అనమాట. సారీ, అది మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక చూస్తుంటేనే నోరు అవుతుంది, పచ్చడి చూస్తుంటేనే. ఈరోజే పెట్టాను అనమాట, ఇంకా డబ్బాలో కూడా తీయలేదు. ఇంకా రేపు పెడతాం కదా డబ్బాలో. ఈరోజైతే ఈ వీడియో అనమాట. మొత్తం మిక్స్ చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. ఉప్పు కారం నేను కొంచెం టేస్ట్ చూసాను అనమాట, అన్నంలో కలుపుకొని అన్నీ సరిపోయింది. మనకి కొంచెం ఉప్పుగానే ఉంటేనే, ఇప్పుడు ఉప్పుగా ఉంటే రేపటికి బాగా కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా మనం ఇప్పుడు ఉప్పు ఎక్కువైంది కదా అనుకోకూడదు. మా కోమలు అన్నది కొంచెం ఉప్పు ఎక్కువైందేమంటే ఇప్పుడు అంతే ఉంటుంది, రేపు కరెక్ట్ ఉంటుంది అనమాట. అంతే ఉంటుంది మనకి. ఈరోజైతే ఇది పెట్టేశాను పచ్చడి అయితే. కన్ఫామ్గా బాగా కుదిరింది. కొంచెం వెళ్ళండి ఈసారి కూడా, ఇది కూడా అయిపోద్ది నాకు తెలిసి. అయిపోతేనే హ్యాపీ కూడా నాకు కూడా, ఎందుకంటే వేస్ట్కి పడేయకుండా అదనమాట. వెల్లుల్లిపాయలు కూడా కొన్ని తక్కువ వేసాను ఈసారి అయితే, మరీ ఎక్కువ అప్పుడన్నా ఎక్కువ ఏమీ లేదు. ఎందుకంటే నేను అదే చెప్పాను కదా, తినడం లేదు. తిన్నప్పుడు ఎందుకు తినకపోతే నాకు అసలు చేయబుద్ది కాదు, ఏదైనా చేయాలనిపించదు అనమాట. తింటున్నారు కాబట్టి కొన్ని వేసాను అనమాట. ఇది ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి మర్చిపోకుండా ప్లీజ్ అండి. ఆవకాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి, మీరు ఎలా పెడతారో అది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఇదనమాట ఆవకాయ పచ్చడి. రేపు చూపిస్తాను వేడి అన్నంలో కలుపుకొని తింటాం. అంటే 2 సార్లు తిన్నాం కాబట్టి ఇప్పుడు అంతా లేదులేండి ఇంట్రెస్ట్గా.